హౌ టు లూజ్ వెయిట్ ఆఫ్టర్ డెలివరీ. అంటే డెలివరీ తర్వాత వెయిట్ లూజ్ అవ్వడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏం టిప్స్ తీసుకోవాలి అనేవి నేను చెప్తాను. సో ఫస్ట్, అవాయిడ్ ఈటింగ్ హెవీలీ, అంటే స్పెషలీ జంక్ ఫుడ్ అండ్ స్వీట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. దెన్ అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి, అంటే అరౌండ్ 3 liters ఆఫ్ వాటర్ అనేవి తీసుకోవాలి. సో వాటర్ తీసుకోవడం వల్ల బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, డైజెషన్ కి హెల్ప్ చేస్తుంది, సో వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. దెన్ స్లీప్. డెలివరీ తర్వాత స్లీప్ అడిక్వేట్ గా ఉండడం చాలా కష్టం, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్యామిలీ అడిక్వేట్ స్లీప్, సరిపడే అంత నిద్ర, లైక్ 8 hours ఆఫ్ స్లీప్ అనేది మ్యాండేటరీ, దాంతో కూడా వెయిట్ లాస్ కి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దెన్ లాక్టేషన్. సో స్లీప్ బాగా ఉండి ఫుడ్ బాగా తీసుకుంటే, ఫీడింగ్ బేబీకి బాగా ఇస్తే, ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీకి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మదర్ కూడా వెయిట్ లాస్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్. సో పోస్ట్ పార్టమ్ లో మాక్సిమం స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫ్యామిలీ తగ్గించుకోగలిగితే, ఫ్యామిలీ సపోర్ట్ తో స్ట్రెస్ తగ్గడం వల్ల కార్టిసాల్ హార్మోన్ కూడా షూటప్ అవ్వదు, సో దాని వల్ల కూడా వెయిట్ లాస్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ.